హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కుషాయిగూడకు వచ్చేసాం. అదే అండి కల్పన గారి ఆర్గానిక్ టెర్రా గార్డెన్. క్రితం ఎపిసోడ్లో కల్పన గారు వారి ఆర్గానిక్ టెర్రా గార్డెన్లో ఉన్న చాలా మొక్కల్ని మనకి పరిచయం చేశారు. ఈనాటి ఎపిసోడ్లో కూడా వారి ఆర్గానిక్ టెర్రా గార్డెన్లో ఉన్న మొక్కల్ని పరిచయం చేసుకుందాం. సో కల్పన గారు నమస్తే అండి. నమస్తే. సో మీకు తెలిసిందే మన పెరటి రుచుల కార్యక్రమం ఫార్మాట్. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా మన ఆడియన్స్ అందరికీ కూడా మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో మనం ఈ సెగ్మెంట్ పెట్టాము. సో మరి ఈనాటి ఎపిసోడ్లో మా ఆడియన్స్ అందరికీ ఏ మొక్క చూపిస్తున్నారు ప్రశ్న అలాగా? ఈ మొక్క. ఓకే మీరు ఓకే ఈ మొక్క. ఓకే ఇదేదో మొత్తం హడావుడిగా ఉంది. సో ఇదేదో క్లూ ఇస్తారా? ఫ్రూటా లేకుంటే ఫ్లవరా లేకుంటే ఏంటండి ఇది? ఒక రకంగా పూలకి దగ్గరగా ఉంటుంది అంతే కదండి? పూలకి దగ్గరగా ఉంటుంది, అంతకంటే నేను చెప్పలేను. అంతకంటే ఎక్కువ తెలిసిపోతుంది. ఆల్రెడీ ఇందులో 2 రకాలు ఉన్నాయంట ఇక్కడ, కాకపోతే మేము మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది పెట్టామన్నమాట. సో పూలకి దగ్గరగా ఉంటుంది, ఇక అంతకంటే మేము చెప్పాలి. ఓకేనా? గెస్ చేస్తూ ఉండండి. యా ఓకే. సో అలాగే క్వశ్చన్ అయితే అడిగేసాం, మరి తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఇదండి ఇది గోరింటాకు చెట్టు సార్. ఈ మధ్య ఎవరు గోరింటాకుని మర్చిపోయారు. ఎస్, గోరింటాకు చెట్టు. ఒకప్పుడు గోరింటాకు చెట్టు ఇట్లా రోడ్డు పక్కనే ఉండేవండి. చక్కగా కట్ చేసుకొని అందరూ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది, అంత ఓపిక లేదు. ఎవరు తీసుకుంటాడు? ఒకటొకటి కట్ చేసి నూరి ఎవడు పెట్టుకుంటారు అంటున్నారు. బట్ ఇదే న్యాచురల్ ఎంతకైనా వచ్చిన కోన్లన్నీ ఏదో పడుతున్నాయి, కానీ యాక్చువల్ దీనికి ప్రాపర్ రీజన్ ఏదో ఉంటుంది కదండి. ఏదో టైంలో పెట్టుకోవాలి అంటారు. ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఏదో గోర్లకు పెట్టుకుంటే ఏదో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, అందుకే దీని ఏదో రీజన్ ఉంది అంటుంటారు. కానీ మర్చిపోయారు చాలా మంది. బట్ దీన్ని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మొక్కని. సో ఎంతకైనా పాతకాలంలో మనకి ఏదైతే కొన్ని సెట్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఫాలో అవుతున్నారు. బ్యాక్ టు పెవిలియన్ లాగా అందరూ కూడా. సో ఇంట్లో ఉండాలి, ఇది ఉంటే మంచిది. ఓకే సూపర్. ఇవ్వండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్. షుగర్ ఉన్న వాళ్ళు దీని లీఫ్ 2 ఆకులు తింటే చాలు. ఓకే. ఇది ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది, ఒగ్గరగా పుల్లగా ఉంటుంది. ఓకే ఓకే. దీని తింటే చాలు. ఓకే. ఎవరైనా ఇన్సులిన్ ప్లాంట్ మన చాలా మంది మిద్దె తోటలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, పెరటి తోట అందరు మెయింటైన్ చేసి వాళ్ళందరూ కూడా తెలుసు ఇది ఇన్సులిన్ ప్లాంట్. సో అదేంటంటే ఒకటి నోట్లో వేసుకొని నవ్వులుకొని అలా వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. పుల్లగా ఉంటుందండి. నేను ప్రోడక్ట్ తినలేదు, తింటాం. సో ఇవ్వండి. ఇది పెప్పర్మెంట్ సార్. పెప్పర్మెంట్. నార్మల్ తులసికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే ఇది మనకు పెప్పర్మెంట్ లాగా ఉంటుంది లీఫ్. తిని చూడొచ్చు మీరు. ఓకే. మౌత్ వాష్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకే. పెప్పర్మెంట్ తెలిసిపోతుంది. తులసిలో ఒక వెరైటీ అనమాట. సో ఇవన్నీ తిని హెల్దీగా అయిపోతున్నాం ఇక్కడ తెలిసి. అబ్బా మింట్ అవి ఉంటాయి కదా, బబుల్ గమ్ వేసుకుంటుంటాం కదా. దాని బదులు ఒకటి వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్లో చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే. మింట్ తులసి కూడా అంటారు కదండి? అవును సార్. మింట్ తులసి. మీ దగ్గర మరీ ఘాట్ ఎక్కువగా ఉందండి అందరికంటే. ఓకే. ఇది మింట్ తులసి. ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడు ఇల్లేదో ఓన్లీ ఒక తులసి చెట్టు ఉండేది, నార్మల్ తులసి పూజకి పనికొచ్చేదే ఉండేది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో లెమన్ తులసి కూడా ఉంటుంది. లెమన్ తులసి. దాని లీఫ్ మనకు లెమన్ లాగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే. అదొక వెరైటీ. ఇది మింట్ తులసి. కర్పూర తులసి కూడా ఉంది మన దగ్గర. కర్పూర తులసి. అది దగ్గు గాని జలుబు గాని వేస్తే పిల్లలకి దాని కషాయం తాపితే కంట్రోల్ అవుతుంది. అవి కూడా అది కూడా బాగా పనిచేస్తుంది. ఈ మధ్య అందరూ కూడా ఎక్కువ కషాయాలు తింటున్నారు కాబట్టి, తాగుతున్నారు కాబట్టి కర్పూర తులసి, మింటు తులసి, లెమన్ తులసి, మామూలు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, 5 రకాలు ఉన్నాయి మొత్తం టోటల్. సూపర్. అలాగే ఇవ్వండి. అవిసె సార్. అవిసె. దీని లీఫ్ కానీ దీని కాయలు కానీ మెడిసినల్ ప్లాంట్. ఇది అవిసె గింజలు అంటారు. అవిసె గింజలు వేరు.
ఆ సీడ్స్ వేరు. ఇది ఓన్లీ లీఫ్ కాయలు పూజకు కూడా పనికొస్తాయి దీని పువ్వులు. అచ్చా అవిసా. అవిసా అక్కడ ఫోటో ఉంది. ఓకే ఓకే. సో ఇవి ఓకే. సో ఇలా ఉంటుందన్నమాట. ఇవి కూడా గ్రాఫ్టింగ్. ఇవి కూడా గ్రాఫ్టింగ్. ఓకే. ఇవి కూడా మనం టెర్రస్ కి పెట్టుకోవచ్చు. అవిస గింజలు వేరు, ఇది వేరు. ఓకే. అవి ఒకటి కాదు. ఓకే. సో అక్కడండి ఇది వామ చెట్టు సార్. వామ. దీన్ని బజ్జీలు కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చాలా మంది అంటే నార్మల్ బయట కాదు కానీ ఎక్కడైనా ఫంక్షన్లలో వాటిలలో అసలు ఇక్కడ వచ్చి నడుచుకుంటూ వస్తుంటేనే వామ ఆకు స్మెల్ వచ్చేస్తుంది. ఈ మధ్య బజ్జీలలో ఎవరు వేయట్లేదండి, వామ ఏమీ వేయట్లేదు. ఇంతకుముందు కొద్దిగా బజ్జీలలో చింతపండు పెట్టి కొద్దిగా వాము పెట్టి డైజెషన్కి మంచిగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏది వేసామా ఇచ్చేసామా అన్నట్టుంది. సో ఈ వామ ఆకుతోటి కూడా బజ్జీలు వేస్తారు చాలా మంది. ఏంటంటే డైజెషన్కి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి వేస్తారు. సో గుడ్ ఫర్ హెల్త్. ఎప్పుడన్నా ఇంట్లో బజ్జీలు వేసుకోవాలంటే మిర్చి ఏంటి ప్రాబ్లం అనుకున్నప్పుడు ఇది మన మిద్దె తోటలో కానీ పెరటి తోటలో కానీ ఒక మొక్క పెట్టుకున్నామంటే టక్కన కట్ చేసి అలా వేసి అలా బజ్జీలు వేస్తే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఏదో వామ్ తిన్న స్మెల్ ఏం రాదు, ఎంజాయ్ చేస్తారు. సూపర్ స్మెల్. ఓకే. సో ఇది నల్లేరు కిందనే పాకుతుంది, ఇలా పైకి రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను అండి. మనం దానికి సపోర్ట్ ఇచ్చారు కనుక ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇవన్నీ అలోవెరా. ఓకే. అలోవెరా తీసుకెళ్తారండి చాలా మంది. తీసుకెళ్తారు సార్. హెయిర్ కి పని చేస్తుంది, జ్యూస్ కి, ఇప్పుడు అంతా ఫేస్ ప్యాక్ కి అంతా బాగా యూస్ అవుతుంది. చల్లగా ఉంటుంది. అలోవెరా కంపల్సరీ ఇంట్లో ఉండాలి అంటారు. ఎందుకంటే అలోవెరా ఉంటే నెగిటివ్ ఎనర్జీని బాగా గుంజేసుకుంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే ఇంటి ముందు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. సరే కొంతమందికి అనిపిస్తుంది ఇలా ముళ్ళ మొక్కలు ఇంటి ముందు ఉండొద్దు అని కొంతమంది అనుకుంటుంటారు. సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాకపోతే నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రాస్ చేయడంలో అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హెల్తీ వైజ్ గా కొంతమంది అలోవెరా తినేస్తుంటారు, పరికడుపునే తినేస్తుంటారు చల్లదనాన్ని. సో చాలా ఉన్నాయి. అది ఇంట్లో పక్కన ఏదో పడి మెయింటెనెన్స్ అవసరం లేదు, అలా వచ్చేస్తూ ఉంటుంది. దానికి వాటర్ కూడా ఎక్కువ అవసరం. అందుకే ఎవరు పట్టించుకోరండి. మెయింటెనెన్స్ లేకుండా నార్మల్ పెరిగేస్తుంది కదా, వాల్యూ లేకుండా ఉంటుంది. కానీ చాలా 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 వాల్యూ ఉన్న మొక్క యాక్చువల్గా. సో ఇక్కడండి కల్పన గారు ఇవన్నీ టేక్ చెట్టు అంటే టేకే. ఓకే ఓకే. టీక్ మన ఇవి చాలా పెద్దగా అవుతాయి కదా. పెద్దగా అవుతాయి. ఫామ్లలో వేసుకోవడానికి. ఈ మధ్య ఎవరైనా చాలా మంది అంటే ఈ ప్లేసెస్ అమ్మేటప్పుడు మేము టేక్ ప్లాంట్స్ పెడుతున్నాము, 10 years తర్వాత టేక్ ప్లాంట్స్ అమ్ముకోవచ్చు, ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది టీక్ ప్లాంట్ అన్నమాట. ఓకే ఫైన్. ఇక్కడ ఇవన్నీ తులసి కదా. ఓకే ఫైన్. సో ఇదండి ఇక్కడ పలకరిస్తుంది నన్ను. ఇది అరికా పామ్ సార్. ఇది మన బాల్కనీలలో బాగుంటుంది, టెర్రస్ మీద కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఆక్సిజన్ ప్లాంట్ చాలా మంది ఇంట్లో ముందు ఉంటుంది అరికా పామ్. ఇలా చక్కగా ఇలా కదులుతూ ఉంటుంది మంచిగా. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఇది. ఓకే. దీని కూడా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. షార్ట్ వెరైటీ ఇది. ఇంకా సూపర్. దీనికి మా ఇంట్లో కూడా 2 ఉన్నాయి. ఓకే. సో అక్కడ ఇదంతా టీక్ అండి. ఇది ఒకటి తెల్లేశ్వరి. ఏంటండి ఇది తెల్లేశ్వరి సార్. ఇది మన పాము పడగలాగా ఉంటుంది, పాములు రాకుండా పెట్టుకోవచ్చు ఇది. ఓకే. సో ఇది తెల్లేశ్వరి అంటారు. అవును సార్. ఓకే. సో ఇది అనిపిస్తుందండి. ఇది కూడా మన పాముకి పడగ మీద ఉంటుంది కదా, అది ఆ షేప్ ఇది. ఓకే. సో ఇక్కడ పాము పడగ ముందు వెనక ఉంటుంది కదా. అవును సార్. సో ఇవి ఉంటే పాములు రావు సార్. వీటికి చిన్న చిన్న గింజలు కూడా వస్తాయండి. ఆ గింజలు ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. పేరు తెల్లేశ్వరి, పాములు రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే. సో కొత్త ప్లాంట్. సో అటండి ఇది చూస్తే మనకు గ్రేప్స్. ఓకే. ఇవి కూడా మనకి టెర్రస్ కి గ్రాఫ్టెడ్ మొక్కలు. ఇది గ్రీన్ గ్రేప్స్, చిన్నగా ఉంటాయి. మన పొడవుగా ఉండేటివి ఏంటంటే పుల్లగా ఉంటాయి. ఇవి మన పాత కాలపులో చిన్నగా స్వీట్ ఇవి. ఓకే ఓకే. కిస్మిస్ టైప్ లో చిన్న వస్తాయి కదా. ఓకే. అందులో సీడ్ ఉండదు. ఓకే. చిన్న అప్పుడు వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేవి. సో అవి ఇప్పుడు గ్రాఫ్టెడ్ అండి. గ్రాఫ్టెడ్. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎండలు ఎక్కువ, బేసిక్గా చెప్పండి. నార్మల్ అంటే కొద్దిగా ఎక్కువనే ఉంటాయి, కానీ గ్రేప్స్కి ఇంత ఎండలో వస్తుందంటారండి. ఈ ఎండాకాలం ఈ 3 months కొంచెం గ్రీన్ నెట్ వేసుకోవాల్సి వస్తుంది గ్రేప్స్ కానీ. ఓకే. మిగతా టైంలో నార్మల్ గా వచ్చేస్తాయి గ్రేప్స్. టెర్రస్ మీద బోలెడ్ పండిస్తున్నారు ఇప్పుడు. మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళకైతే 9 months కే వచ్చేసాయి. ఓకే. చాలా హ్యాపీ కస్టమర్. సూపర్. మాకు తెచ్చిచ్చారు కూడా.
సో యాక్చువల్ గా ఏంటంటే వీటికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి, వాటర్ కూడా ప్రాపర్ గా ఇవ్వాలి. వాటర్ ప్రాపర్ గా ఇవ్వాలి. కొంచెం ఇప్పుడు 10 కొమ్మలు వచ్చాయి అనుకోండి, ఇది తీగ జాతి. ఇవి నార్మల్ చెట్లు అయితే మనం పైన కట్ చేస్తాం కదా, ఈ తీగ జాతులకి ఏంటంటే ఒక 10 కొమ్మలు వచ్చాయి అనుకోండి, దాంట్లో 3 కొమ్మలు కట్ చేయాలి తీగలు. ఓకే, అలా గ్రోత్ దీనికి చాలా ఫాస్ట్ గా, అంటే ఫ్రూటింగ్ కూడా తొందరగా వస్తుంది. ఓకే ఓకే. సో మనం నార్మల్ గా ప్రూనింగ్ ఈ మొక్కలకి పైన ప్రూనింగ్ చేస్తాం, బట్ వీటికి మాత్రం గ్రేప్స్ కి మాత్రం తీగ జాతి కాబట్టి 10 అవి రూట్స్ ఉంటాయి కనుక అవి ఒక మూడు కట్ చేస్తే చాలు. తీగలు 10 తీగలు వచ్చిన కాల ఒక 4 తీగలు కట్ చేస్తే ఫ్రూటింగ్ తొందరగా వస్తుంది. అందరు లీఫ్ తీసేస్తూ ఉంటారు, అవి అక్కర్లేదు, కటింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో అంటే ఈ 4 తీగలు కట్ చేయడం వల్ల అది ఏదైతే ఫుడ్ మనం దానికి ఇస్తూ ఉంటామో మిగతా వాటి కూడా వచ్చి చక్కగా ఫ్రూట్ ఉంది. దాంట్లోనే మనం ఇంకొక వెరైటీ బ్లాక్. ఓకే, బ్లాక్ గ్రేప్స్. అవును సార్. ఇది చూస్తే మీకు తైవాన్ రెడ్ లేడీ పపాయ. ఇది కూడా మనకు టెర్రస్ కి. ఓకే. 9 months లో కాయలు వచ్చేస్తాయి. దీని 5 feet 6 feet అవుతుంది. 5 feet 6 feet అంతే. అంటే ఎన్ని లీటర్ల డ్రమ్ లో పెట్టేసుకోవచ్చండి? 26 2x2 pots దొరుకుతాయి కదా మనకు, అందులో పెట్టేసుకుంటే చాలు. ఓకే, చాలు. చాలా స్వీట్ గా ఉంటుంది కాయ, కొంచెం పొడవుగా వస్తుంది. మీకు తైవాన్ రెడ్ లేడీ అంటే తెలిసిపోతుంది, డిఫరెంట్ కూడా. అచ్చా, ఇప్పుడు మనకు మామూలుగా ఇలా వస్తుంది, పొడుగా వస్తుంది, విత్తనం ఉండదు. ఓకే, తైవాన్ రెడ్ లేడీ. తైవాన్ నుంచి చాలా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. ఇది చూస్తే మనకు డ్రమ్ స్టిక్. ఓకే. ఇది కూడా మనకు గ్రాఫ్టింగ్ టెర్రస్ మీదనే. దీన్ని చాలా బాగుంటుంది, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. మనం ఏంటంటే మునగన గానీ ఈ సైజ్ అవుతే ముదిరిపోయింది అంటాం, కానీ దీని సైజే అంత, లోపల గుజ్జు మాత్రం చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా గ్రాఫ్టెడ్ అండి. గ్రాఫ్టెడ్. సో ఈ మధ్య మునగ చెట్టు, కరోనా తర్వాత నుంచి మునగ చెట్టు వాల్యూ పెరిగిపోయింది. దాని ఆకులు కూడా కర్రీస్ వండుతున్నారు, జ్యూస్ తాగుతున్నారు, చాలా వాల్యూ ఉంది. ఇంత ముందు చాలా మందికి తెలీదు మునగ అంటే దాని వాల్యూ ఏదో పక్కన పడి ఉంది, దాని తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకి మొరింగా అంటారు దాన్ని. మొరింగా పౌడర్ అనేసి ఈ మధ్య ఆన్లైన్లో అమ్ముతూ ఉన్నారు. మునగ పౌడరే, అంతకంటే ఏం లేదు. సో దాన్ని ఏంటంటే కొద్దిగా పౌడర్ లాగా చేసుకొని అన్నం తినే ముందు ఒక ముద్ద తింటే దాంట్లో మిగతా పాలకూర కంటే ఎక్కువ పోషకాలు దీంట్లో లభిస్తూ ఉంటాయి మనకి. అండ్ చాలా ఉన్నాయి దాంట్లో పోషకాలు, మైండ్లో ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ మొరింగా పౌడర్లో మునగ పౌడర్ ఆకుని నీడలో నానబెట్టుకొని మంచిగా పౌడర్ చేసుకొని ఫస్ట్ ఒక ముద్ద తింటాం, అన్నం ముద్ద ఫస్ట్ ఇంత కలుపుకొని తింటే మంచిది. ఎక్కువ చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ వాల్నట్ అంటే పెద్ద వృక్షం అవుతుంది సార్. ఇది గ్రాఫ్టెడ్ టెర్రస్ కి. మినిమం 3 years పడుతుంది మనకు. సీడ్ అయితే మనకు 12 years పడుతుంది. ఇది మనకు టెర్రస్ మీద కాబట్టి 3 years లో వచ్చేస్తాయి వాల్నట్. 3 years లో వచ్చేస్తాయి. అవును సార్. పెద్ద వృక్షం లాగా యాక్చువల్ గా కావాలి, బట్ టెర్రస్ గార్డెన్ అంటే మాక్సిమం ఇక్కడ ఆర్గానిక్ టెర్రా గార్డెన్ లో ఓన్లీ ఆర్గానిక్ టెర్రా గార్డెన్ లో ఓన్లీ టెర్రస్ గార్డెన్ కోసం ఇవన్నీ క్రియేట్. స్పెషల్ గా ఎవరికైతే స్పేస్ తక్కువగా ఉంటుందో హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళ కోసం ఇవన్నీ ఏర్పడి 3 years వచ్చేస్తుంది. సో దీనికి వాటర్ ఎక్కువ కావాలా లేకుంటే డైలీ ఇవ్వాలి, ఎక్కువ కాదు తక్కువ కాదు, డైలీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 10 మొక్క పెట్టిన 40 days తర్వాత పోషకాలు ఇవ్వాలి. కౌ మెన్యూర్ కానీ ఏది కానీ 10 days కి 15 days కి ఇస్తూ ఉంటే చాలు. కౌ మెన్యూర్ అవి ఇస్తూ ఉండాలి. ఓకే. అంటే దీనికి ఎంత అండి, అంటే దీనికి ఎంత పెద్ద సైజు పాట్? 20 సరిపోతుంది. సూపర్. సో అన్ని కూడా టెర్రస్ మీద పెట్టుకునే సరిపోతున్నాయి అన్ని కూడా. సో నెక్స్ట్ అండి దొండ. పెన్సిల్ దొండ మా దగ్గర అది చాలా ఫేమస్, సన్నగా పొడవుగా వస్తుంది దొండ. ఇది కూడా మనకు గ్రాఫ్టింగ్. చూడండి ఆల్రెడీ కాయలు వచ్చేసాయండి, చిన్న వాటికే కాయలు వచ్చేస్తున్నాయి. సో కస్టమర్ ఫస్ట్ రాగానే ఆ కాయలు ఏదైతుందో అదే తీసుకుని వెళ్తారండి. సార్ ఎవరైనా అంతే. ఓకే. సో ఇది డైరెక్ట్ గా ఇప్పుడు తీసుకెళ్లి పెట్టేయడం అండి, ఆ కవర్ తీసేయాలా? మనం మొక్క తీసుకెళ్ళినాక 2 days. ఎందుకు అంటే అవి మన ఇంటికి వాతావరణానికి వాటర్ కి అలవాటు అవ్వాలి. మనమైనా చూడండి ఎవరైనా ఇంటికి వెళ్తే అడ్జస్ట్ అవ్వలేం, అలా అక్కడ మొక్కల్లో కూడా ఉంటుంది. అవి ఒక 2 days మన వాటర్ కి వాతావరణానికి అడ్జస్ట్ అయ్యాక 3వ రోజు మనం రీపాట్ చేసుకోవచ్చు. కవర్ అడుగు భాగం కట్ చేస్తే చాలు. ఎందుకంటే ఎయిర్లు అనేది లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి సైడ్ ఉన్న కవర్ మనకు ఏమవ్వదు, దాంతో ప్రాబ్లం ఉండదు. కాబట్టి కింద అడుగు భాగం కట్. కొంతమంది కవర్ మొత్తం చింపేసి మట్టి తీసేసి వేర్లు ఉన్నాయా లేవా చూసేసి పెడతారు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఓకే. సో కింద కవర్ కట్ చేస్తే చాలు. ఓకే, ఫైన్. మళ్ళీ అప్ సైడ్ కవర్ వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, రైట్. అంటే కవరు దీని వల్ల వాళ్ళకు పెట్టుకోవడానికి కూడా మట్టి ఊడకుండా కదా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది కవర్ ఉంది, కవర్ దీని వల్ల పొల్యూట్ అవుతుంది అనుకున్న వాళ్ళు పెట్టి చిన్నగా అంటే వాటిని వేరుకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటే తీసుకోవచ్చు. మట్టి అస్సలు కదిలించకుండా. ఎస్.
సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్, అంటే ఆ వాతావరణానికి అది అలవాటు పడడానికి ఒక 2 days పడుతుంది. మనం తీసుకొచ్చి అప్పుడే పాటరీ పెట్టకూడదు. ఓకే, సో అందుకే చాలా మంది దగ్గర మొక్కలు ఇంటికి మా గార్డెన్ లో బానే ఉంది, మా దగ్గర రాగానే ఇది అయిపోయింది, గార్డెన్ వాళ్ళు ఏదో మంచి మొక్క ఇవ్వలేదు అనుకుంటారు. కానీ మీరు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారండి తీసుకొని వెళ్ళే వాళ్ళకి? ఇక్కడ చెప్తాను సార్, గూగుల్లో రివ్యూ చూడండి. అవునా, సూపర్ సూపర్. సో ఏంటంటే అది వచ్చింది, మన మొక్క ఇంటికి తీసుకొచ్చాము. ప్రతి ఒక్క కస్టమర్ కు ఫస్ట్ అదే చెప్తాం, తీసుకెళ్ళంగానే పెట్టొద్దు, వాటర్ ఇవ్వండి ఫస్ట్. మేము ఇచ్చే వాటర్ మీ దగ్గర వాటర్ డిఫరెంట్ ఉంటది. వెళ్ళగానే ఒక గంట తర్వాత దింపాక కొన్ని వాటర్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేసి ఒక 2 days తర్వాత రీపాట్ చేసుకోవాలి. ఓకే ఫైన్. చిన్నపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు బాబు నీళ్ళు తాగుతావా లేకపోతే బిస్కెట్ తింటావారా బాబు అని వాళ్ళు మచ్చిగా చేసుకోవడానికి టైం పడుతుంది కదా. మొక్కలు కూడా అంటే మొక్కలు కూడా చిన్నపిల్లల లాగానే వాటిని తీసుకొని మనం ఇచ్చే కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే కొన్ని బోర్ వాటర్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి, ఇక్కడే మనకు డిఫరెంట్ ఉంటుంది. సో ఆ వాటర్ అలవాటు పడాలి. 2 days వాటర్ ఇచ్చి కొద్దిగా ఆ ఎన్వైరన్మెంట్ కి అది అలవాటు పడ్డాక అప్పుడు రిపోర్ట్. సూపర్ సూపర్, చాలా మంచి పాయింట్ చెప్పారండి, థ్యాంక్ యూ. బరాబా ఫ్రూట్. బరాబా ఇది ఏంటంటే ఎల్లో కలర్స్, ఇది కూడా గ్రాఫ్టింగ్ 1.5 year లో వచ్చేస్తాయి. చిన్నగా ఎల్లో కలర్ బంచెస్ వస్తాయి. విరిక్కాయలు అంటారు కదా, అవి కావేవి. చూడడానికి మనకు విరిక్కాయలు లాగా ఉంటాయి కానీ విరిక్కాయలు కావు. దీని ఫ్రూట్ కూడా చాలా హెల్త్ కి మంచిది. బరాబా మార్కెట్ లో వస్తున్నాయండి ఇవి? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. ఓకే, అంటే మనకు తెలియకుండానే ఏదో మంచి ఫ్రూట్ వచ్చేసి తినేస్తున్నాం కానీ దాని పేరు తెలియదు కానీ తినేస్తున్నాం. ఓకే, బ్లాక్ బెర్రీ. ఇది కూడా చాలా 1 year లోనే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఏంటి అంటే మనకు కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది తీగ జాతి. ఓకే, బ్లాక్ బెర్రీ కూడా చాలా ఈ మధ్య కూడా పెంచుతున్నారు చాలా మంది బ్లాక్ బెర్రీ. ఓకే, ఇది ఏక బిల్వం సార్, బిల్వ పత్రాలు ఉంటాయి కదా ఈ పూజకి. వీటి కాయలు కూడా మనం జ్యూస్ తాగుతారు, హెల్త్ కి చాలా మంచిది. దీంట్లో మీకు మహాబిల్వం ఉంది, 13 leaves వస్తాయి దీనికి. అటు చూస్తే 3 leaves. ఓకే, బిల్వ పత్రాలన్నీ పెట్టేశారు మీరు అన్ని ఇక్కడ. ఓకే, ఏక బిల్వ అంటే ఒకటే ఆకుకి మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఈ ఆకు ఇప్పుడు ఇట్లాంటి కొద్ది వాటర్ తక్కువైందని ఇట్లా అయిందండి? అవును సార్. ఓకే, ఇప్పుడు వాటర్ ఇస్తారు? వాటర్ ఇచ్చేస్తాం. ఓకే, చూడండి మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఎస్. ఓకే, ఏక బిల్వం, ఇది మహాబిల్వం అండి? అవును సార్. ఓకే, ఇది 3 leaves. ఓకే, త్రిదళం మీకు ఇలా. ఓకే, సో ఇది చూసుకుంటే ఏకబిల్వం, ఇది త్రిదళం, ఇది మహాబిల్వం. ఓకే, సో అందరు ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఉందన్నమాట. ఈ 3 leaves దీనికి ఏంటి అంటే మనకు మారేడు కాయలు వస్తాయి, ఇలా వస్తాయి. దీని జ్యూస్ కూడా తాగుతారు మార్నింగ్. ఓకే, ఇది గ్రాఫ్టెడ్ మొక్క. వీటి కూడా గ్రాఫ్టెడ్ వేస్తారు. ముళ్ళులు ఉండవు, నార్మల్ దానికి ముళ్ళులు ఉంటాయి. మన గ్రాఫ్టెడ్ వాటికి ముళ్ళులు రావండి? రావు. ఓకే, సో ఇప్పుడు మనం వీటికి ఓకే, మనం గులాబీ మొక్కలు గ్రాఫ్ట్ చేసిన వాటికి ముళ్ళులు వస్తాయండి? ఉండవు సార్, దానికి కూడా ఉండవు. నేను చూపిస్తాను. ఓకే, గులాబీ మొక్కలు గ్రాఫ్ట్ చేసిన ముళ్ళు రావు. సో ఇది ఒక బాగు, ఎందుకంటే గులాబీ మొక్క తీసుకునేటప్పుడు ఒకసారి కనిపించుకుంటూ ఉంటుంది. గులాబీ మొక్క గ్రాఫ్ట్ చేసినా కానీ మనకు ముళ్ళు రావన్నమాట. ఓకే ఫైన్, సూపర్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసి కల్పన గారు ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. పూలకి దగ్గరగా ఉంటుంది అన్నాము, సో ఆన్సర్ చెప్పేస్తారా? చెప్పండి. ఇది మనకు దవనం, దీన్ని కూడా మనం పూలల్లో అల్లుకుంటాం. ఎస్, దవనం. దీంట్లో 2 varieties ఉంటాయి. రెగ్యులర్ వెరైటీ, ఇదిగోండి, ఇది రెగ్యులర్ వెరైటీ. కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇది చేసామన్నమాట. రెగ్యులర్ వెరైటీ దవనం ఇది. సో కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇది చెప్పా. ఇందులో 2 రకాలు. ఇదేనా గ్రాఫ్టెడ్ అంటే పొరపాటున? లేదు సార్, లేదు. ఓకే, ఇది ఒక వేరియంట్ అనమాట. ఇలా 2 రకాలు ఉన్నాయి. సో అందుకే మేము క్లూ అంటే పూలకి దగ్గరగా ఉంటుంది అన్నాం కాబట్టి పూల మధ్యలో దవనాలు పెడుతూ ఉంటారు కాబట్టి అందుకని దవనం. ఇది కూడా పెడతారు కదండి? పెడతారు సార్, సేమ్ స్మెల్ సేమ్ ఉంటుంది. లీఫ్ ఒకటి డిఫరెంట్. ఓకే ఫైన్, సూపర్. సో కన్ఫ్యూజ్ చేసే మంచి క్వశ్చన్ మాకు అడిగారండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఆర్గానిక్ టెర్రా గార్డెన్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్నవారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.